బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో జ్యేష్ఠ మాస శుక్లపక్ష సప్తమి. ఈరోజు సోమ సప్తమి, విశేషమైన రోజు. సోమ సప్తమి అంటేనే ఆ పరమేశ్వరునికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే రోజు అని అర్థం. ఈరోజు మనమందరూ కూడా మఖా నక్షత్రం, మహానక్షత్రం, శ్రేష్ఠ నక్షత్రంలో ఉత్తమ నక్షత్రం. ఈ ఒక నక్షత్ర దేవతలు ఎవరు అంటే పితృదేవతలు. నక్షత్రాధిపతి గ్రహం అంటే కేతు, మోక్షకారకుడు అని కూడా. ఇక ఈరోజు అధిపతి సోమవారం, ఈశ్వరుడు అధిపతి. ఇక సప్తమి విష్ణు అధిపతి. ఇలా చాలా బాగా కలిసి వచ్చింది. ఈరోజు శివుడికి అత్యంత విశేషమైన ఆనందాన్నిచ్చే రోజు అని. ఇటువంటి రోజుల్లో మనం శివారాధన చెయ్యాలి. అయితే శివుడికి 5 పేర్లు ఉంటాయి, మనకందరికీ తెలుసు. ఈశా అంటే ఈశ్వర, ఈశ. తత్పురుష, వామదేవ, సజ్జోజాత, అఘోర, ఈశ. అంటే తత్పురుష, వామదేవ, సజ్జోజాత, అఘోర, ఈశ. ఇవి 5 నామాలు ఉంటాయి. అయితే ఈ 5 నామాలకి కూడా మనకి వేదంలో మంత్రాలు అయితే ఉన్నాయి. అయితే మనము జపించాల్సిన మంత్రం ఏంటి అంటే సాంబ సదాశివాయ నమః. ఈరోజు ఓం సాంబ సదాశివాయ నమః అనే నామాన్ని సప్తమి సోమవారం రోజు జపిస్తే ఆ పరమేశ్వరుడు మనకి తృప్తి జీవితాన్ని, మానసిక ఆనందాన్ని అందిస్తాడట. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఎంత కష్టపడినా అతనికి తృప్తి, ఆనందం ఉంటే అతను గొప్ప శ్రీమంతుడు అని అర్థం. అలా ఆ ఆనందం ప్రాప్తించాలి, ఆ తృప్తి జీవితం మీకు కావాలి అనుకుంటే ఈరోజు ఈ నామాన్ని జపించండి. మనసు ఎంతో భారం తగ్గిపోయినట్టుంటుంది. అద్భుతమైన నామం. ఇక అందరూ ఈరోజు మంత్రజపంలో ఓం సాంబ సదాశివాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం సాంబ సదాశివాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో మనం ఏదైనా పొందాము, ఏదైనా సాధించాము, ఏదైనా మనది అనేది ఏదైనా ఉంది అంటే అది కేవలం మనది అనేది. అంటే పుట్టుకతో తెచ్చేది, చెడిపోయిన తర్వాత కూడా తీసుకెళ్లేది రెండే: ధర్మము, కర్మము. అంటే పాపము, పుణ్యం. ఇవి రెండే. పుట్టుకతో కూడా జన్మాంతరం నుంచి ఉన్న పుణ్యము, పాపం రెండూ వస్తాయి. ఈ జన్మాంత్యము అంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇటువంటివి రెంటిని తీసుకెళ్తాం. కానీ మధ్యలో
మనకు అన్ని కూడా రుణానుబంధం. ఏ వస్తువు, ఏ మనిషి, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు రుణానుబంధమో అంతే. కానీ ఈ జన్మలో ఎవరికి గౌరవం ప్రాప్తిస్తుంది అంటే విద్యావంతుడికి మాత్రం గౌరవం ప్రాప్తిస్తుంది. విద్యావంతుడు ఎవరు అంటే ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో వాళ్ళకి గౌరవం లభిస్తుంది. అవును కదా? ఎంత డబ్బులున్నా విద్యని కొనుగోలు చేయలేడు. వేల కోట్ల ఆస్తున్నా ధనుర్ విద్యను పొందలేడు. అవును కదా? మనకి మహాభారతంలో ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకు అంటే మహాభారతంలో మనకందరూ తెలుసు, కురువంశ రాజుడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? దుర్యోధనుడు. సుయోధన అని కూడా అంటారు. దుర్యోధనుడు అతను చాలా గొప్ప శక్తివంతమంతుడు. అతని దగ్గర అన్ని ఉండేది, పాండవుల దగ్గర ఏమీ లేదు. కానీ అర్జునుడిలాగా కాలేకపోయాడు. ఎందుకు అంటే అర్జునుడు విద్యావంతుడు, జ్ఞానవంతుడు, అవన్నీ ఉన్నాయి. ఇతని దగ్గర ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉండేవి. అంతే వ్యత్యాసం. అలా మన జీవితంలో డబ్బులుంటాయి అని డిగ్రీలో కొనుక్కొనేస్తే జ్ఞానం ఉండాలి కదా? అవును కదా? దయచేసి అర్థం చేసుకోండి. మీ జ్ఞానం మీతోనే ప్రయాణం చేస్తుంది. మీ ఆస్తులు ఇప్పుడు మీరు వదిలేయచ్చు, ఎవరికన్నా ఉపయోగపడతాయి అంతే. అదే విధానంగా మీరు కావాల్సి ఉంటే ఆస్తులు సంపాదించి పిల్లలకి, వంశాలకు అందరికీ ఇవ్వచ్చు. కానీ మీరు పొందిన విద్యని ఇతరులకి నేర్పించవచ్చు. కానీ ఆ విద్య తదుపరి మీతో కూడా ప్రయాణం చేస్తుంది. అంటే ఇక్కడ ఎంత విలువైనదో ఆలోచించండి. పాపం పుణ్యం పక్కన పెడితే మనతో వచ్చేది విద్య కూడా అని అర్థం. అలా అటువంటి విద్యను పొందాలి అంటే మనము చాలా శ్రమించాలి, ఏకాగ్రత పెంచుకోవాలి. జీవితంలో అమ్మా నాన్నలు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఒక రిక్షా నడిపే వారి ఒక కొడుకు ఐఐటిలో క్వాలిఫైడ్ అయ్యాడు. అదే విధానంగానే ఒక గవర్నమెంట్ వాహనం అంటే ఒక బస్సు చాలకుడు వాళ్ళ కూతురు ఐఐటిలో క్వాలిఫైడ్ అయ్యారు, ఎన్ఐటిలో క్వాలిఫైడ్ అయ్యారు. విలేజ్లో వాళ్ళకి ఉండడానికి గుడిసిల్లు, చిన్న గుడిసి, వాళ్ళు ఉండడానికే స్థలం లేదు. అటువంటి గుడిసెలో చదివిన పిల్లలిద్దరూ కూడా డాక్టర్స్ అయ్యారు. ఎంబీబీఎస్ నీట్లో క్వాలిఫైడ్ అయ్యి మంచి సీట్ తెచ్చుకొని డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు. అలాంటివి ఎన్నో వేల మందులు ఉన్నారు జీవితంలో. అలాంటి వాళ్ళు ఎంతో మంది దొరుకుతారు. అయితే అన్నీ అందిస్తూ ఉంటారు మీరు, అయినప్పటికీ వాళ్ళు ఎందుకు చదవట్లేదు? స్కూల్ ఫీజులు కడతారు, మంచి ఇల్లు ఉంది, అన్ని వ్యవస్థలు ఉంది, వాళ్ళు ఎందుకు చదవట్లేదు? దీన్ని బాగా గమనించండి. ఎందుకు అంటే ఆ ఒక పేదరికమైన ఇళ్లల్లో ఆ తల్లి తండ్రి కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళ మనసులో ఒకటే పెట్టుకుంటారు, జీవితంలో మేము గొప్పవాళ్ళయి మా అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి అనే ఒక గొప్ప సంకల్పంతో కష్టపడతారు. అయితే అన్నీ ఉండే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, ఇంక వాళ్ళ అమ్మా నాన్న గొప్పలేం చూసుకుంటారు? అందుకే విద్యని నిర్లక్షిస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, విద్యని డబ్బుతో కొనుగోలు చేయలేము, కష్టపడితేనే. కానీ తల్లి తండ్రులకి ఎన్ని కోట్ల ఆస్తి ఎంతున్నా కూడా విద్య లేకపోతే, ఉద్యోగం లేకపోతే ప్రపంచం గౌరవించదు. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, గౌరవించదు. అదే విధానంగానే మన దగ్గర డబ్బు లేకపోయినా, ఇళ్ళలో ఆస్తులు లేకపోయినా, ఒక మంచిగా చదివారు అనుకోండి, అతను విద్యావంతుడు అనుకోండి, ఆ విద్యతో ఒక మంచి జాబ్ తెచ్చుకున్నాడు అనుకోండి, ప్రపంచమే సెల్యూట్ కొట్టాలి. అది జీవితం. అంటే విద్య గౌరవాన్ని ఇస్తుంది, విద్య అధికారాన్ని ఇస్తుంది, విద్య ఒక రాజుని చెయ్యగలదు. కానీ అజ్ఞానం, అంధకారం, అహంకారం ఉండే వాటిని పోగొట్టుకునేలా చేస్తుంది. అందువల్ల దయచేసి మీ పిల్లలకి ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు సంస్కారాలు నేర్పించండి. ఆటోమేటికల్లీ చిన్న వయసు నుంచినే వాళ్ళు మీరు ఆలోచించుకొని చిన్న వయసు నుంచినే వాళ్ళు చదివించాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చదవగలరు. ఇది మీ చేతుల్లోనే ఉంటుంది, అర్థం చేసుకో. చిన్నపిల్లలు అప్పటి నుంచినే టైం అంటే జీవితంలో వాళ్ళు ఎలా ఉండాలి, ఏ సమయానికి లేవాలి, ఏ సమయానికి పనుకోవాలి, ఇవన్నీ నేర్పించాలి. వాళ్ళ జొట్లనే కూర్చొని టీవీ ఆన్ చేసుకొని టైం పాస్ చేసుకొని ఉంటే వాళ్ళు ఎలా చదువుతారు? ఒకరైతే వచ్చి చెప్పారు, ఎంత బాధేసిందంటే నాకు అంత బాధేసింది. ఒక స్టూడెంట్ 12th, వాళ్ళు అమ్మా నాన్న చెప్తూ ఉన్నారు, స్వామి మేము చాలా పేదవాళ్ళం,
మా పిల్లల్ని చదివించాలి అనుకున్నాం, కానీ నా కొడుకు సీట్ రాలేదు స్వామి అని బాధపడుతూ ఉంటే, ఎందుకప్పా నువ్వు చదువులేదా అంటే, గురువుగారు నాకు ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్క్స్ వచ్చింది, 95%లో నేను క్వాలిఫైడ్ అయ్యాను, కానీ నేను జేఈ మెయిన్స్లో ఎంసెట్లో క్వాలిఫైడ్ అవ్వలేదు. ఎందుకో చెప్పనా గురువుగారు? చెప్పప్ప అంటే, ఇంట్లో మా అమ్మ నాన్న గొడవలు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకొని తిట్టుకొని ఉంటే మాకు ఎక్కడ చదువు అనిపిస్తుంది గురువుగారు. ఇంట్లో ఉంటే ఏమైపోతుందో భయంతో బతుకుతుండాలి. మా నాన్న రాత్రి డోరు వస్తారు, మా అమ్మని హింస పెడుతూ ఉంటాడు, పొద్దునే అంతా మా అమ్మ మా నాన్నని తిట్టుకొని కూర్చో ఉంటుంది, మాకు చదవాలని ఎలా అనిపిస్తుంది అని ఏడుస్తూ ఉంటే ఆ చిన్నవాడు నాకు బాధేసింది. అంటే కుటుంబంలో జరిగే పరిణామాలు పిల్లల పైన ప్రభావం చూపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎంతో మంది పిల్లలు, ఆడపిల్లలు ఈ కాలంలో మా నాన్న వ్యసనానికి బానిస అయిపోయి ఊరూరు తిరుగుతూ ఉన్నాడు, నాకు పెళ్లి చేస్తాడో లేదో అని చెప్పి వాళ్ళు చిన్న వయసులోనే ప్రేమించడం మొదలుపెట్టి వాళ్ళతో వీళ్ళతో వెళ్ళి వివాహాలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు? కుటుంబ సభ్యులే. మీరు సభ్యత, సంస్కారం, పిల్లల ముందు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా పోషించాలి అనేది మీలో ఉంటే మాత్రమే వాళ్ళు ముత్యాలు అవుతారు, ఉత్తమ రత్నాలు అవుతారు. మీలో ఉన్న గుణాలే వాళ్ళపైన ప్రభావం చూపిస్తుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి. అందరికీ తెలియచేస్తున్నాను, అందరూ అర్థం చేసుకోండి. తల్లి తండ్రి ఎలా ఉంటారో ఇంట్లో, తల్లి ఎప్పుడు కూడా తండ్రిని గౌరవంగా చూస్తూ ఉంటే పిల్లలు కూడా వాళ్ళని గౌరవంగా చూస్తారు. అదే తండ్రి భార్యని గౌరవంగా చూస్తూ ఉంటే ఆ పిల్లలు కూడా ఆ ఒక్క తల్లిని గౌరవంగా చూస్తారు. ఆ పిల్లల ముందే మిమ్మల్ని మీరు గౌరవం చూసుకోకపోతే పెద్దోళ్ళు అయిన తర్వాత మీకేం గౌరవిస్తారు? ఇయ్యరు. మీరు అనుకుంటారు మా పిల్లలు మమ్మల్ని చూస్తా లేదు, మమ్మల్ని హింస పెడుతున్నారంటే అది మీరు నేర్పించినవే, మీ ఇంట్లో వాళ్ళు నేర్చుకోండివే. దాని నుంచి ముందుగా వాళ్ళని ఉత్తములు చేయాలి అంటే దయచేసి మీరు ఉత్తములు అవ్వక తప్పదు. మీరు ఎప్పుడైతే ఉత్తములు అవుతారో వాళ్ళు కూడా ఉత్తములు అవుతారు. ఈ సత్యాన్ని మీరు స్వీకరించండి, పిల్లలతో మార్పు తండి. ఈరోజు దివ్యమైన తారాబలం, ఈరోజు నిత్య నక్షత్రం మఖా నక్షత్రం. మఖా నక్షత్రానికి ఇతర నక్షత్రాల తారాబలం ఎలా ఉందో చూద్దాం. అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి జన్మతార, కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్ర తార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు నైదన తార, శుభం కాదు, జాగ్రత్త వహించడం చాలా మంచిది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార, కొంచెం శుభ రోజే, ప్రయత్నిస్తే అన్ని కూడా ప్రతిఫలిస్తాయి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇది అంత మంచిది కాదు. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి క్షేమతార, ఈరోజు శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి విపత్తార, ఇది మంచిది కాదు, జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సంపత్తార, ఆర్థికంగా శుభం రోజు, ఉపయోగం చేసుకోండి. ఈరోజు వాస్తు సలహాలో విశేషంగా ఒకే బునాదిలో అన్నా తమ్ముళ్ళు ఎంతమంది ఉండొచ్చు చూడండి. ఒక్క బునాది ఉండేటప్పుడు ఆ బునాదిలో 3 సింహద్వారాలు, ఒకే బునాదిలో పక్క పక్కన 3 అన్నా తమ్ముళ్ళు ఏ కారణానికి ఉండకూడదు. దయచేసి అలా మీరు సపరేట్ ఉండేటప్పుడు బునాదిలు వేరే చేసుకుని ఉండండి. ఒకే బునాదిపై ఉంటే ఎవరో ఆ ఇంట్లో అభివృద్ధి చెందరు. ఆ ఇల్లు వదిలి వెళ్ళిన వాళ్ళు చాలా బాగుంటారు, కానీ మీరు మాత్రం అభివృద్ధి చెందలేరు. అందుకే సపరేట్ బునాదులు చేసుకోవాలి. తర్వాత అన్నా తమ్ముళ్ళు ఎప్పుడు కూడా పెద్దవారు పైన ఉండాలి, వాళ్ళకన్నా వయసులో చిన్న వాళ్ళు కిందకి వస్తూ ఉండాలి. అలా చాలా మంది ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళని కింద పెట్టి చిన్నవాళ్ళు పైన ఉంటారు. సరే, వాళ్ళకి ఇంకా ఏదో పెద్దవాళ్ళు, పెద్ద అమ్మ నాన్న ఉండేవారు, వాళ్ళు ఏదైనా ఇంకొక ఇల్లు కట్టుకున్నాం పైన అంటే దాన్ని నిరాకరించడం, ఇలా అంటే మీలో గొడవలు రావడానికి కూడా ఈ వాస్తు దోష ప్రభావం కూడా అధికంగా చూపిస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా అన్నయ్య దక్షిణానికి ఉంటే తమ్ముడు ఉత్తరానికి ఉండాలి, అన్నయ్య పరమిటికి ఉంటే తమ్ముడు పూర్వానికి ఉండాలి. అంటే ఎప్పుడు వాళ్ళు ఎత్తులో ఉండాలి పెద్దవారు, వాళ్ళకన్నా డౌన్లో చిన్నవాళ్ళు ఉండాలి. అలా ఉంటేనే
ఆ వాస్తు కుటుంబంపై ప్రభావం చూపిస్తుంది. ఇటువంటివి ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. రేపు మంగళవారం అష్టమి, దుర్గాదేవిని విశేషంగా పూజించవచ్చు. రేపు చాలా శక్తియుతమైన అష్టమి, నక్షత్రం కూడా అలాగే ఉంది. శుక్రుడు చాలా శక్తి అమ్మవారికి, స్త్రీ దేవతలు. రేపు దగ్గరలో ఎక్కడైనా దుర్గా పరమేశ్వరి, దుర్గాదేవత, రాజరాజేశ్వరి, లలితాంబ ఇటువంటి అమ్మవారు దేవాలయాల్లో ఉదయాన్నే వెళ్ళి 5 ప్రదక్షిణలు వేసుకొని ఆ అమ్మవారి గుడిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకొని రండి. మీకు అనుకూలమైతే మీ పిల్లల పేర్లోనో లేదు మీ పేర్లోనో కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమాన్ని నుదుటిలో ధరించి కుంకుమాన్ని తెచ్చి పిల్లల నుదుటిలో పెట్టండి. అలా చేయడం వల్ల అమ్మవారి రక్షణను ప్రాప్తిస్తుంది. దైవానుగ్రహంతో పాటు ప్రకృతిలో ఉన్న చెడు దృష్టి ఉంటే అది కూడా దూరం అవుతుంది. ఈరోజు విశేషమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం శివుడికి బిల్వదళాలతో, తుమ్మె పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి అంటుంది. అదే విధానంగా ఈరోజు గరికతో శుభారాధన చేస్తే రాహుదోషం దూరం అవుతుంది. దవనము మరియు మరుగము అనే పత్రాలు వస్తాయి, అంటే ఆకులు. వాటితో శివార్చన చేయడం వల్ల దారిద్రం దూరం అవుతుంది అని ఉంది. అదే విధానంగా విభూది, అంటే వర్జల్ విభూది ఏదైతే దొరుకుతుందో విభూదితో అర్చన చేస్తే ఆరోగ్యంతో పాటు అపమృత్యువులు, గండాంతరాలు, అపవాదాలు దూరం అవుతాయి అని ఈరోజు యోగక్షేమం. అంటే ఈ యోగక్షేమంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి. మీరు ఏది పొందాలనుకుంటారో దానికోసం అలా అర్చించడం చాలా విశేషం. మీకు ఏది కావాలంటే అది పొందవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే ఆ శివాలయంలో అన్ని బిల్వ దళాలు తీసుకెళ్ళి ఇచ్చేసి రండి. అలా చేయడం వలన బ్రహ్మహత్య దోషాలు ఉంటే దూరం అవుతాయి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.